యేసయ్యా నీకు వందనాలు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధనలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఆరాధనలో ఒక బండ పలికినది, బండల్లో నుండి అగ్గి విడుదలైనది. నాకు ఇది మోసకాలంలో సీనాయి పర్వతం మీద కదిలినట్టే నాకు కనబడుతున్నది. మన మధ్యలో ఆ మంట ఉన్నది. దయచేసి నీ పూర్వపు అజ్ఞాన దశను విడిచిపెట్టి ప్రభు వైపు 2 చేతులు చాపుతా ఉంటే సుజాత నేను కదిలిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు దైవిక శక్తి తాకుతున్నది. ఇది దయ్యపు శక్తి కాదు, దైవిక శక్తి, అసాధారణమైన శక్తి కదిలిస్తున్నది కొందరిని. ఈ మంట నీ కుడి చేతి ఏళ్ళని తాకుతున్నది నాన్న. అగ్గి మంట తాకుతుంటే, యేసు క్రీస్తు యొక్క శక్తి తాకుతుంటే, యేసు క్రీస్తు మహిమ తాకుతుంటే, యేసు క్రీస్తు అభిషేకం తాకుతుంటే దూతలు దిగుతున్నాయి, దూతలు దిగుతున్నాయి, దూతలు దిగుతున్నాయి, దూతలు దిగుతున్నాయి, దూతలు దిగుతున్నాయి, దూతలు దిగుతున్నాయి. నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద కప్పబడ్డది ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా, కప్పబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, కప్పబడుతున్నది. హల్లెలూయా. ఈ యొక్క బండ సందులో నుండి నాయన గొప్ప మంటను చూపిస్తున్నావు తను. ఇంకాను నానా, ఇంకాను కొందరిని ఆవరిస్తూనే ఉన్నది. యేసు నామములు దురాత్మలు కూలిపోవును గాక, పరిశుద్ధాత్మ అగ్గి దిగును గాక, ఈ మేడగది మంట దిగును గాక, ఈ మేడగది మంట దిగును గాక, ఈ మేడగది మంట ప్రతి ఒక్కరిని అంటును గాక, ఈ మందిరానికి దిగును గాక, ఈ అరణ్యమంతా మంట కమ్మును గాక, ఆయా ఇక్కడ మోకరించి బిడ్డలందరూ అభిషేకించబడదురు గాక. ఆయా వట్టి చేతులు ఉండదయ్య మంటతో ఉండాలి ప్రభా, అట్టి చేతులు ఉండదయ్య మంటతో ఉండాలి ప్రభా, అట్టి చేతులు ఉండదయ్య మంటతో ఉండాలి నాయన. మంట 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 ఉండాలి నాయన. యేసు నాలుగు దయ్యాలని కాలిపోవాలి నాయన, మొండి శక్తులని కూలిపోవాలి. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి దుష్టుని కాడి విరగొట్టబడును గాక. పరిశుద్ధాత్ముడా మీరు సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. ఈ కొద్ది ఆరాధనను మా ప్రభువును మీ ప్రియకుమార రక్షకుడునైనా యేసు నామములో అడిగి ప్రార్థన సమర్పిస్తున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యాలకు సమయం దయచేసి ఊరు పేరు చెప్పి దర్శనాలు కనబడ్డా దర్శనాలు చెప్పి దేవుని మహిమపరచాలని ప్రభువుని నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన తల్లి తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా సాక్ష్యం, నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు 5 రోజుల నుంచి చాలా కడుపు మొత్తం ఉబ్బిపోవుడు, గట్టిగావుడు, నొచ్చుడు, తిరమ పట్టకుంటే అట్లా నొస్తుంది. అయితే మరి రాత్రి కూడా తెల్లని దాకా నిద్ర పట్టలేదు. అలాగే గట్టిగావుడు, తిన్నుడు కూడా ఆరోగుతలేదు, ఏం చేస్తలేదు, తిండి మీద కూడా రోకుంటలేదు. మరి ఇట్లనే అయ్యగారన్న ప్రార్థన పోదాం, మరి రుద్రంగి ఆడైన ఆరాధన పోదామని ఈరోజు మరి వచ్చినాము. మరి వచ్చి నుంచి కొద్దిగా ఇప్పుడు ఆరాధనలో కొద్దిగా ఏమో కదిలే అట్లా అనిపించింది ఛాతి కాడ. మరి మళ్ళా నొప్పి లేదమ్మా? నొప్పి లేదు. కాల్జం కాడ మొత్తం పట్టినట్లానే ఉండే, కార్యం కూడా కట్టినట్లు ఉండే, ఇక్కడ కట్టినట్లనే ఉండే, గట్టిగా మొత్తం లెక్క ఉండే. అయితే ఇప్పుడు స్వస్థత అనిపిస్తుంది, మరి మంచి ఆల్కంగా ఉంది. మరి మరి ఇంకా నా గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇంతే సాక్ష్యం. దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. నేపాల్ అమ్మగారి ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ భయంకర కట్టి పెట్టినట్టు ఊపిరితిత్తులు లివర్ దగ్గర ఇబ్బంది ఉండేనట. చూడండి పురుగు లెక్క రాలిపోతున్నది. ఆరాధన నేను చూస్తున్నాను. ఇది ఎవరికి ప్రభు అని అడిగితే ఆమె నేను చూస్తున్నాడు నాకు దేవుడు. నాకు 15 రోజులే కళ్ళల్లో నీళ్లు గారుడు, కళ్ళు మంటలు, మబ్బులు కనబడు. కానీ ఆ మంట తాకినప్పుడు నాకు విడుదలైంది. ఈ సాక్ష్యం దేవుడు నీళ్ళు గారిపోవడం ఆగిపోయింది. ఇది ఎవరికి చెప్పుకోలేను. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేవు, చెప్పలేను. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిండు, పేరు పెట్టి పిలిచిండు. నన్ను తాకినప్పుడు అది విడుదల జరిగింది. ఈ కళ్ళకి నీళ్ళు గారు ఆగిపోయింది. కళ్ళు కొంచెం మబ్బులు కనబడు, మంటలు అన్ని విడుదలైంది. మబ్బులు పోయినాయి, కళ్ళకి నీళ్ళు గారు పోయింది,
స్వస్థత జరిగింది. జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, సుజాత కండ్లు నీళ్లు గారుతున్నాయట, మబ్బులు ఉన్నాయట, కండ్లు ఎవరికి చెప్పుకోలేదట, కానీ పరిశుద్ధాత్మ దేవుడు స్తుతి ఆరాధనలు దర్శిస్తా ఉంటున్నాడు అని పేరు పెట్టి చూడండి, కండ్ల మబ్బులు తొలగిపోయినట, కండ్ల నీళ్లు గారుడు తొలగిపోయిందట. ఇది ఎవరు చేసినారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రికి ఆత్మీయ దేవుడు వందనాలు. 2-3 రోజులు మొత్తం నెత్తి అంతా తిమ్మిరచ్చుడు, మొత్తం మనసున పట్టలేదు, మొత్తం నిద్ర మత్తులే ఉంటున్నా. ఏ పని చేద్దామన్నా కానీ కళ్ళు ఉచ్చుకపోవడం, నిద్ర వచ్చుడు, ఏ ముచ్చట అన్నది అర్థం అవ్వలేదు. అట్లా జరిగితే మరి ప్రభు నువ్వే అన్నిటకు నాకు దిక్కు దీము నీవే, నేను ఎవరికి చెప్పుకున్నా నన్ను నమ్మే స్థితిలో ఇవ్వలేరు, అంత నువ్వే చూసుకో ప్రభు అని నేను అదే బలవంతం కూడా ప్రార్థనకు రావాలని కూడా చర్చికి రావాలని అనిపించలేదు. బలవంతం మీద పండుకొనే లేచి మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లనే ఆరాధనలో ప్రభు నన్ను తాకు అర్థం కాకుండా ఉంటున్నా, నెత్తి అంత తిమ్మిరత్తుంది, ఇట్లా నిద్ర మత్తుల్లో ఉంటున్నా అని ఇట్లనే మనసులో అనుకొని దేవుని వైపు చూసినప్పుడు నాకు మొత్తం ఎలుగు లెక్క అగ్గి లెక్క తలిగినట్టుగా అనిపించింది. మొత్తం ఒక గుండ్రగా ఇట్లా నెత్తి మీద ఆలినట్టుగా అనిపించింది. మళ్ళీ అయ్యా నెత్తిలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు కర్రగా ఎట్లా ఏమైందో నాకు తెలియదు. పడిపోయినా నొప్పి తలనొప్పి పోయింది. చెప్పలు కూడా దేని కనపడదామా? హల్లెలూయా. ఆరాధనలో చూడండి ప్రియులారా, ఆమెను తలలో నుంచి కర్రగా చీకటి వెళ్ళిపోతున్నట్టుగా నాకు దేవుడు ఉంచినాడు. ఆమె పడిపోతుందంటే వెంటనే పడిపోయింది, మీకు క్యాల్ లేదట, నొప్పి పోయిందట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. స్తోత్రం. సమయించిన దాసునికి వందనాలు. మరి ఏం లేవాలి, నేను ఎన్నో రోజుల నుంచి కొంచెం అవస్థతో బాగా బాధపడుతున్నాయి. ఎక్కడికి పోయినా నాకు స్వస్థత కలగలేదు. ఎక్కడెక్కడికి వెళ్ళినావమ్మా నువ్వు? అమ్మా నీ పేరేందమ్మా? నా పేరు పరిమళ రాణి. పరిమళ రాణి, అర్బన్ కాలనీ మీది. అమ్మా నేను 2-3 చర్చిలకు పోయినా ఎక్కడ స్వస్థత కలగలేదు. మా అమ్మ అనేది ఇక్కడికి పోదామన్నది తీసుకొచ్చేది. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు స్వస్థత కలిగింది. నా గొంతులో ఇట్లా పట్టినట్టు బాగా అనిపిస్తుంది. అన్నం తినరాకపో, నీకు జారకపో, మింగరాకపో, ఎప్పుడు బాగా అవస్థతో నుందును. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ ప్రార్థించిన ఇట్లా నమ్మించలే, ఒక శక్తి నన్ను పట్టి పీడిస్తున్నాడు, ఇట్లా వదిలిపోతున్నట్టు అనిపించింది. అయితే ఈమెకు చెప్పలేదు నాన్న, పోయిన వారం ఆదివారం వచ్చినారు వీళ్ళు. ఏ చర్చిలు తిరిగినవరా? నేను ఎన్ని చర్చిలు తిరిగినావు నాన్న? 3 చర్చిలు తిరిగిన, స్వస్థత జరగలే. చూడండి వీళ్ళు వచ్చినారు, నేను వీళ్ళని పట్టించుకోవట్లేదు. గొల్లపల్లి నుండి వచ్చినటువంటి సహోదరికి దయ్యం మీదకి వచ్చింది, నేను ఆమెతోటే ఉంటున్నాను. వీళ్ళు వచ్చి నన్ను ఊరికే బతిలాడుతున్నారు, వీళ్ళమ్మ వీళ్ళ నాన్న. అయితే ఈమెకు ఊము కూడా మింగరాదట, ఈ తల్లికి గొంతులో నొప్పి ఉంటుందట. అయితే ఈమెను డాక్టర్ అన్నాడట, దీన్ని ఆపరేషన్ చేయాలన్నాడు. నాన్న ఆపరేషన్ చేయాలన్నాడు, గొంతును 10,000 అడిగిండు ఆపరేషన్కి, 10,000 అడిగిండు ఆపరేషన్ చేయడానికి. చూడండి ప్రియులారా, దీనులు వీళ్ళు. ఇక్కడికి వచ్చినాక ఈమెకు నేను ప్రార్థన చేసిన, వీళ్ళ తల్లిదండ్రులు చేయమన్న యేసుప్రభు ఎంబడ ఆ తల్లి ఎట్లెంబడబడ్డదో తన బిడ్డ కోసం అట్లెంబడబడ్డరు నా ఎంబడ వాళ్ళు. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటున్నాను, ఈమె గడ్డలు కక్కుతున్నదిగా. అంతేనా అమ్మ? అంత కక్కుతున్నది ఈమె, అంత కక్కుతున్నది, గడ్డలు కక్కుతున్నది. అప్పుడు ఈమె గొంతులు జారిపోతున్నది, ఫ్రీగా జారుతున్నది, నీళ్ళైనా ఏదైనా ఫ్రీగా జారుతున్నది. ఈరోజు ఈమె మీద దయ్యం కనబడుతున్నది. ఈమె ఆరాధనలో దయ్యం మీదకి వచ్చింది, దయ్యం మీదకి వచ్చి కింద పడిపోయి ఇట్లా కట్టెలెక్క అయిపోయింది. ఈమె కట్టెలెక్క అయిపోయి బయట కురికిపోయి పడిపోయింది. ఈమె మీదకలట ఏదో దయ్యం శక్తి వెళ్ళిపోతున్నట్టు అనిపించిందట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఫ్రీ అయిందా నాన్న? ఫ్రీ అయినవు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరు బాగు చేసినారు నాన్న నిన్ను? యేసయ్య బాగు చేసినాడు. లేదు, మొత్తానికే లేదు. ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. దేవుడిని దీవించును గాక. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని కనపడదామా? హల్లెలూయా. మాది వేములవాడ. అయితే వేములవాడ మా ఇంటి దగ్గరనే ఉంటారు వీళ్ళు. అయితే ఈమెకు
కడుపు నొప్పి లేచింది, స్టోన్స్ ఉన్నాయని చెప్పి కడుపు నొప్పి లేచింది. అది జాగ్రత్తగా ఇద్దాం నాన్న, అయితే సాక్ష్యం మంచిది. ఒకరోజు బాగా నొప్పి లేచింది, లేచి హాస్పిటల్కి వెళ్ళింది. ఈ నొప్పి భరించలేకపోతున్నా, ఒకసారి చూపించుకొచ్చుకుంటా అని పోయింది. పోయిన తర్వాత అక్కడికి డాక్టర్ చూసి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, ఇది స్టోన్ 3 ఇంచులు ఉంది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, దాని కింద మళ్ళీ ఇంకా 2 ఉన్నాయమ్మా అని అంటే, ఇక సరే ఈ నొప్పి భరించలేకపోతున్నాయి, ఇక ఆపరేషన్ అన్నీ చేయించుకుంటా అని ఇంటికి వచ్చిర్రు. ఆపరేషన్కి అన్నీ సర్దుకొని వేయర్రు. పోయి హాస్పిటల్కి సిరి హాస్పిటల్ సిరిసిల్ల పోయిన తర్వాత అక్కడ మేడం ఆపరేషన్ చేయడానికి బ్లడ్ టెస్ట్ అవి ఇవి చేస్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందట. ఆ బ్లడ్ ఇట్లా ఎవరికైనా కొంచెం తాకితే ఇట్లా బ్లడ్ వచ్చి ఆగిపోతుంది కదా, ఈ మీద ఆగుతలేదట. ఇట్లా పలుచగా ఎందుకు ఉంది అని చెప్పి టెస్ట్ చేయించుకొచ్చుకొని ఆపరేషన్ 3 days పోస్ట్ పోన్ చేసినట్టు చేస్తా, మీరు పోయి హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో చేయించుకొచ్చుకోరు బ్లడ్ టెస్ట్ అని చెప్పారు. అక్కడికి పోతే ఒక టెస్ట్లకే ఆ బ్లడ్ టెస్ట్కి 35,000 అవుతాయి అన్నారు. ఒక 2 టెస్ట్లకి, ఒకటి అమెరికా గట ఒకటి ఢిల్లీ గట, 2 వెళ్తాయి అట. అవి చేయించుకోవాలి కంపల్సరీ అని చెప్పానని అన్నారు. అయితే మా ఆయన ఇట్లా చెప్పినాం, ఒక్కసారి చర్చికి రా, ఖచ్చితంగా నీకు తక్కువ అవుతుంది అని చెప్పినాము. అదే విశ్వాసంతో కొంచెం ఒకసారి ప్రే చేయించుకుంటాం మరి అని చెప్పి ఇంటికి వచ్చి అయ్యతోటి ఆయనతో ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కరీంనగర్ పోయి చూపించుకొచ్చుకుందామని అక్కడి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చినాక కరీంనగర్ వేరు. అక్కడ చూపించుకుంటే కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గిందని వచ్చింది. ఇక మళ్ళీ ఒకరోజు చర్చికి వద్దామని ఇక్కడికి వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నంతసేపు అసలు నొప్పి లేదట. ప్రార్థన చేయించుకున్నాక ఆకలి కూడా మంచిగా అయింది, నొప్పి లేదు అని అన్నది. ఆమె గురించి కూడా ప్రార్థన చెయ్యుర్రి. ఇప్పుడు అమ్మా నీకు నొప్పి లేదు, ఏ భాగం ఉండి నాన్న అటు చూడు అన్నట్టుండు నాన్న, ఈ భాగంలో నొప్పి ఉండే నీకు 3 ఇంచుల రౌతు, దయచేసి గమనించాలి. 3 ఇంచులు అంటే ఇంత పొడు నాన్న, ఆశమర్చి కాదు, దయచేసి గమనించాలి. ఇంత పొడు రౌతు చూడండి. ఆమె చీడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాకలా ఇక్కడ ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆమె పడిపోతున్నది. అప్పుడు ఆ నొప్పి ఉన్నదా నాన్న నీకు అని అంటే లేదయ్యా అన్నది. ఇప్పుడు ఉందా నాన్న నొప్పి? లేదు, కంప్లీట్గా లేదు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. విత్తు చూడగా మాటలు వినగల చెవులు గ్రహించే మనసు యేసునామములో విడుదల తండ్రి. పిరికి ఆత్మలు దూరపరచండి ప్రభా, పిరికి ఆత్మలు దూరపరచు నాయన. నీలో నిలకడగా ఎలా ఉండాలో ప్రభా మాతో మీరు మాట్లాడండి నాయన. మాట్లాడుతున్నాక వినగల చెవులు గ్రహించే మనసు మాకును అనుగ్రహించి దీవింపచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి అందరు తీసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చదవాలని ప్రభువు మనం చేస్తున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నది. భక్తి చేస్తున్నట గొప్ప లాభం ఉన్నదట. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. భక్తి చేయుటలో గొప్ప లాభం ఉన్నదట. గొప్ప లాభం ఏంటిదంటే, భక్తి చేయుటలో లాభం ఏంటిదంటే, దేవుని దగ్గరికి నువ్వు భక్తి చేస్తుంటే దేవుని దగ్గరికి నిన్ను చేరుస్తుంది నీ భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన మమ్మలను రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ రాజా నీ దేవతలను మేము పూజించమని తెలుసుకో, నీ దేవతకు మేము సాగిలపడమని తెలుసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడి మందిరంలో నేను ఉన్నాను, దేవుడు చూస్తున్నాడు. ఇంత అగ్గి మంట తాకుతున్నదట, ఇంతమందిని, ఇంత అగ్గి ఇక్కడ సంచరిస్తున్నదట. నేను ఎలా ఉండాలి దేవుని భక్తిలో? నేను ఎలా ఉండాలి? హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగోల మీద భయంకరంగా దేశమంతా విరుచుకుపడ్డది. అందరూ సాగిలపడని అందరూ నమస్కరించడానికి అందరూ రెడీ అయిపోయినారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రము దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో భక్తి పరులుగా మారిపోయినారు. రాజా, ఈ అగ్ని గుండంలో నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ
ఈ అగ్ని గుండములో నుండి మనం రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము నీకు మొక్కము, నీకు సాగిలపడమని తెలుసుకో అంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ తిట్టినా, అయ్య తిట్టినా, స్నేహితులు తిట్టినా, బంధువులు తిట్టినా, వారి ముగ్గురు ఎక్కడ ఉన్నారంటే దేవుని దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వారి ముగ్గురి ప్రార్థన ఒకటే, మరణమైన పర్వాలేదు కానీ దేవుని భయము కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతుల దేవుని కనపడతాం నాన్న, హల్లెలూయా. వారు భక్తిలో ముందుకు కొనసాగుతున్నారు. 17 వచనం చదువు నాన్న. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రేపు జరగబోయే విపత్తు అట్లాంటిదే నాన్న. మన జరగబడే విపత్తు అట్లాంటిది నాన్న. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ధైర్యంగా నిలబడితే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినది. వారిని ఏం చేసినారు నాన్న? ముగ్గురిని రాజాజ్ఞను వ్యర్థపరిచినారని రాజుకు బాగా కోపం వచ్చి ఆ అగ్నిగుండం ఎప్పటికన్నా 7 మండినట్లుగా మీరు మండించండి దాన్ని అని అన్నాడు. వెంటనే వారన్ని కట్టెలేసి భయంకరంగా కొలిమి వలె చేసినారు, మంట చేసినారు. వారిని బంధించినారు. వెనుకకు చేతులు కాళ్ళు పెట్టి ఇట్లా చేతులకు వెనుకకు కట్టేసి వారిని బంధించి ఆ బంధకాల మధ్య తీసుకెళ్తున్నారు. ప్రియులారా, తీసుకెళ్తున్న వారికి అగ్గి దాకి చనిపోయినారు, కానీ ఈ వెళుతున్న వారికి తాకలేదు నాన్న. మొట్టమొదటి అగ్నిగుండములో పడవేయగానే ఆ అగ్నిగుండములో ఎవరు వస్తున్నారు నాన్న? ఆ అగ్నిగుండములో బంధకాలు లేక సంచరిస్తున్నారు. 4వ వాని రూపం నెబుకద్నెజరు రాజుకు కనబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన ముగ్గురు నేసినామా, నలుగురు నేసినామా? 23వ వచనం చదువు నాన్న ఒకసారి. షడ్రక్ మేషక్ అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మనము ముగ్గురు మనుషులనే బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు నిజమే రాజా అని అంటున్నారు. నిజమే రాజా, మనం ముగ్గురిని వేసినామా, మన ముగ్గురిని బంధించేసినాము కదా అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఆ 4వ వాడు సర్వోన్నతుని కృప కనబడుతున్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరికి? నెబుకద్నెజరు ఒక్కొరికి కనబడుతున్నది. దేవుని వాక్యం చెలవిస్తుంటున్నాను నాన్న. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఒక వాక్యం చెలవిస్తుంటుంది. నేను నీకు ఆజ్ఞాయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, జడియకు దిగులు పడకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాటి దగ్గరకు వచ్చి షద్రకు మేషకు అబేద్నెగోను మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు రండయ్యా. ఓ షద్రక్ మేషక్ అబేద్నెగోలారా, ఓ మహోన్నతుని సేవకులారా, మీరు బయటకు రండయ్యా అని పిలుస్తున్నాడు. ఏ నోటైతే వాళ్ళని చంపాలని అన్నాడు, అదే నోట పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే అదే భక్తితో ముందుకు కొనసాగుతుంటున్నావో దేవుని కృప మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని శక్తి మనల్ని బలపరుస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దానియేలు సింహంలో పడుతుంటే ఆయన దానియేలు ఊకోరా అన్నవారు ఎంతమంది ఉండొచ్చు, కానీ దానియేలు యథార్థవంతుడై ప్రభువును స్తుతిస్తుంటున్నాడు. ఆ దానియేలు సింహం నోళ్ళలోకి పోకన్నా, ఆ సింహం గుహలోకి పోకన్నా ముందే సింహాల నోళ్ళను మూసినాడు దేవుడు. ఎందుకు తెలుసా? నా బిడ్డ వస్తున్నాడు, మీరు మూసివేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటి కండత్వం దేవుడు కలుగజేస్తున్నాడు ప్రియులారా. అక్కడ 27వ వచనంలో దేవుడిని ఏమంటున్నాడు తెలుసా?
నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడు? చదువునాను ఒకసారి 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలు ఒక్కటన్న గాలిపోకుంటుంటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, చెడిపోకుంటుంటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తుంటే దేవుడు నీ రోగం తీసేయలేడా? నువ్వు భక్తి చేస్తుంటే నీ వ్యాధిని దేవుడు తీసేయలేడా? నువ్వు భక్తి చేస్తుంటే నేను దేవుడు నిలబెట్టగలడా? నిలబెట్టడా? నువ్వు భక్తి చేస్తుంటే, నువ్వు నిలకడగా భక్తి చేస్తుంటే దేవుడు నిన్ను నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేస్తున్నప్పుడు నీ చూపు ఎలా ఉంటున్నది? భక్తి చేస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటున్నది? ప్రార్థన చేసినప్పుడు నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉంటున్నావా? ఎప్పుడు నాన్న మనిషి రోషంకి వస్తాడు అంటే, అమ్మ లాకర్లు ఉన్నవారు దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనిషి రోషంకి వస్తాడు అని అంటే బైబిల్ చదవడం బట్టి రోషంకి వస్తాడు. హల్లెలూయా. ఏంటి నాన్న బైబిల్ చదివిడి? రోషం కలిగిన మాటలు అబ్రహాము గురించి, ఏలియా గురించి, మోషే గురించి, ఎలీషా గురించి చూడండి ప్రియులారా, నెహమ్యా గురించి చూడండి నాన్న, షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి, దానియేలు గురించి, అపోస్తలుల గురించి చదువుతున్నప్పుడు నీకు బలమైన అసాధారణమైన శక్తి కప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసంను బట్టి దేవుడు కార్యాలు చేస్తుంటాడు నాన్న. నీ విశ్వాసం ఎలా ఉంది నాన్న? ఎలా ఉంటున్నావు నాన్న? భక్తిగా ఉంటున్నావా? ముక్తిగా ఉంటున్నావా? ప్రార్థన పరులాలుగా ఉంటున్నావా? ఆరిపోయినట్టుగా ఉంటున్నావా? నీ విశ్వాసం మూడోదిగా ఎలా ఉంటుంది నాన్న? నా విశ్వాసములో నిలకడగా నిబ్బరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. హల్లెలూయా. నీ ఒక్కదాని ప్రార్థనను బట్టి, నీ ఒక్కని ప్రార్థనను బట్టి, నీ ఒక్కదాని భక్తిని బట్టి, నీ ఒక్కదాని భక్తిని బట్టి, నీ ఒక్కని భక్తిని బట్టి నీ కుటుంబాన్ని కాపాడగలడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ ముగ్గురిని బట్టి ఆ రాజ్యానికి రక్షణ వచ్చింది. దానియేలు ఒకటి ప్రార్థనను బట్టి, ఓ దానియేలు మహోన్నతుని సేవకుడు అని పిలుస్తున్నాడు ఆ దర్యావేషు రాజు. అబ్రహాము విశ్వాసమును బట్టి లోకానికి తండ్రిగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు భక్తి చేయటంలో ముందుకు సాగు, ప్రార్థనలో ముందుకు సాగు, విశ్వాసంలో ముందుకు సాగు. ఒక రోజున దేవుడు నేను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.